షాకింగ్ న్యూస్ అంటూ కూడా ప్రస్తుతం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. హరీష్ కు పుట్టినరోజు విషెస్ చెప్పలేదు కల్వకుంట్ల కుటుంబం. ఆయనకు బర్త్డే విషెస్ చెప్పలేదు. హరీష్ బర్త్డేని లైట్ తీసుకున్నారు కేటీఆర్ అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. విషెస్ చెప్పడానికి కనీసం ఇంట్రెస్ట్ చూపించలేదు కవిత. హరీష్ ను విష్ చేస్తూ సోషల్ మీడియాలో అభిమానులు పోస్ట్ చేస్తున్నారు. హైదరాబాద్తో పాటు సిద్దిపేట జిల్లాలో భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ఏం చేస్తున్నారంటూ ప్రస్తుతం ట్రోల్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా హరీష్ రావు బర్త్డే సందర్భంగా విషెస్ అందిస్తుంటారు సోషల్ మీడియా వేదికగా. అఫ్కోర్స్ పర్సనల్గా అందించుండొచ్చు, దీనికి సంబంధించి అక్కడ క్లారిటీ రాదు, ఎందుకంటే పర్సనల్గా చెప్పే విషయానికి సంబంధించి కాబట్టి. సో ఈ నేపథ్యంలో సాధారణంగా చూస్తూ ఉంటాం, ఎంత దగ్గర వాళ్ళైనా సరే సోషల్ మీడియా వేదికగా వాళ్ళకి విషెస్ అందించడం, సో దట్ అక్కడ సహృద్భావం ఉంది అనేది ఒక సంకేతాన్ని పంపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు సోషల్ మీడియా వేదికగా. ఈ నేపథ్యంలోని మాజీ మంత్రి హరీష్ రావుకు సోషల్ మీడియా వేదిక కావచ్చు, లేకపోతే ఎక్కడా కూడా కల్వకుంట్ల కుటుంబం విషెస్ చెప్పలేదు. హరీష్కు పుట్టినరోజు విషెస్ చెప్పలేదు కల్వకుంట్ల కుటుంబం. హరీష్ బర్త్డేని లైట్ తీసుకున్నారు మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్ అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇటు విషెస్ చెప్పడానికి కనీసం ఇంట్రెస్ట్ చూపించలేదు ఎమ్మెల్సీ కవిత. హరీష్ ను విష్ చేస్తూ సోషల్ మీడియాలో అభిమానులు పోస్టులు చేస్తున్నారు. హైదరాబాద్తో పాటు సిద్దిపేట జిల్లాలో కూడా భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ఏం చేస్తున్నారంటూ ట్రోల్స్ ఇప్పుడు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్లో ఏం జరుగుతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇటు కవిత కావచ్చు, లేకపోతే కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఎవరు కూడా విష్ చేయలేదు. ఈ అంశానికి సంబంధించి బీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతోంది? ఎగ్జాక్ట్లీ ఈరోజు హరీష్ రావు బర్త్డే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా విష్ చేశారు. సపరేట్ గా ప్రతి ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధి ఎవరవుతున్నారో రాష్ట్రంలో వారందరికీ విష్ చేస్తూ వస్తూ ఉన్నారు. అంటే రాజకీయ వైరుధ్యాలను పక్కన పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఉన్నప్పటికీ బీఆర్ఎస్ లో కీలక నాయకుడు, వన్ ఆఫ్ ద హీరోలు పోషిస్తున్నటువంటి వ్యక్తి హరీష్ రావు ట్రబుల్ షూటర్ గా పేరున్నటువంటి ఆయనకు విషెస్ చెప్తూ గ్రీటింగ్ చేశారు. గ్రీట్ చేస్తూ అంత బాగానే ఉంది. కానీ బీఆర్ఎస్ నుంచి ఎవరు ఇంతవరకు విష్ చేయకపోవడం. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు, ఆయన విష్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంతో పాటు కవిత, ఎమ్మెల్సీ కవిత, ఆమె విష్ చేయలేదు. తర్వాత కేటీఆర్ కూడా విష్ చేయలేదు. మరి హరీష్ రావు విష్ చేయకపోవడం పైన ట్వీట్ రూపంలో కానీ ఏదో ఒక రూపంలో విషెస్ చెప్పకపోవడంతో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతా ఉంది. నిజంగానే ఈ కుటుంబంలో ఒకరికి చిన్న గ్యాప్ ఉందా, అందరి మధ్య ఎందుకు విష్ చేసుకోలేనటువంటి సిచ్యువేషన్ ఉందనేటువంటిది కేటీఆర్ గాని కవిత గాని కొన్ని గంటల క్రితం ట్వీట్లు చేశారు. వివిధ అంశాలపైన, వేరే అంశాలపైన స్పందిస్తూ ట్వీట్ చేస్తారు. కానీ హరీష్ రావు బర్త్డే సందర్భంగా ట్వీట్ చేయకపోవడం చర్చనీయాంశం అవుతా ఉంది. దానికి తోడు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హరీష్ రావు అభిమానులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో హరీష్ రావుకు బర్త్డే విషెస్ చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సిద్దిపేట నుంచి హైదరాబాద్ వరకు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ముందు కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సరే, జిహెచ్ఎంసీ సిబ్బంది ఫ్లెక్సీలు తొలగించారు, అక్కడ ఉన్నటువంటి హరీష్ రావు ఫ్లెక్సీలన్నీ. కానీ పెద్ద ఎత్తున సెలబ్రేషన్ సంబంధించి ఆయన బర్త్డే సెలబ్రేషన్ చేసే ప్రయత్నం చేశారు కార్యకర్తలు, నాయకులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అన్ని కూడా. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులు కేసీఆర్, కేటీఆర్, కవిత వీళ్ళు ట్వీట్ చేయకపోవడం పైన చర్చ కొనసాగుతా ఉంది. నిజంగానే వీరి మధ్య గ్యాప్ ఉందా, ఎందుకు కనీసం విషెస్ కూడా చెప్పలేకపోయారు, దీని వెనుకాల ఉన్న కారణం ఏంటి అనేటువంటిది చర్చించుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. సో మొత్తానికి ఈ రోజు హరీష్ రావు బర్త్డే రోజు విష్ చేయకపోవడం పైన మరొకసారి చర్చకు తావిస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఈ గ్రూపు తగాదాలు, విభేదాలు ఏమైనా ఉన్నాయనేటువంటిది మరొకసారి చర్చకు తావిస్తా ఉంది. అంటే సాధారణంగా కవిత విష్ చేయకపోవడానికి కారణం అంటే తను రాసిన లేఖ కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ మరీ ముఖ్యంగా ఆ వ్యవహారానికి సంబంధించి పార్టీలో అసంతృప్తి అనే మాట వినిపిస్తున్న సందర్భంలో కవిత విష్ చేయకపోవచ్చు. బట్ కేటీఆర్ అట్ ద సేమ్ టైం కేసీఆర్కి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది పార్టీలో? అంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కవిత ఆల్రెడీ తన సొంత అన్నను విభేదించినప్పటికీ కూడా ఆ రోజు ఏసీబీ హాజరు కావాలంటూ ఫార్ములా ఈ కేసులో నోటీసులు ఇస్తే వెంటనే రెస్పాండ్ అయ్యారు. దాన్ని ఆమె ఖండిస్తూ మెన్షన్ చేశారు ఆమె. కానీ మరి ఈ రోజు హరీష్ రావు బర్త్డే అయినప్పుడు కూడా సాధారణంగా పొలిటికల్ గా ఎంత వైరుధ్యాలున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మిగతా పార్టీ నాయకులే విష్ చేస్తూ ఈ రోజు గ్రీట్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఈ సొంత పార్టీలో ఉండడం,
సొంత పార్టీ ఎమ్మెల్సీగానే ఉండడం, సొంత పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వీళ్ళంతా కూడా ఒకరికొకరు గ్రీట్ చేసుకోకపోవడం, రాంగ్ మెసేజ్ వెళ్ళే పరిస్థితులు కనిపిస్తాయి పార్టీలో అనేటువంటి చర్చ కూడా ఉంది. మరి చూడాలి. ఇప్పటి వరకు దాదాపు సమయం 3గా వస్తా ఉంది. ఇంతవరకు ట్వీట్ చేయకపోవడం, కనీసం ఒక మెసేజ్ రూపంలో గ్రీట్ చేయకపోవడం అనేటువంటిది చర్చ అయితే కొనసాగుతుంది ప్రస్తుతం. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం మాజీ మంత్రి బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావుకు షాక్ తగులుతోందా? అంటే అవుననే మాట ఎటువంటి ప్రచారం జరుగుతుంది? హరీష్కు పుట్టినరోజు విషెస్ చెప్పలేదు కల్వకుంట్ల కుటుంబం. హరీష్ బర్త్డేని లైట్ తీసుకున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. విషెస్ చెప్పడానికి కనీసం ఇంట్రెస్ట్ చూపించలేదు కవిత అంటూ కూడా ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. హరీష్ను విష్ చేస్తూ సోషల్ మీడియాలో అభిమానులు పెద్ద ఎత్తున పోస్టులు చేస్తున్నారు. హైదరాబాద్తో పాటు సిద్దిపేట జిల్లాలో కూడా భారీగా ఫ్లెక్సీలు అక్కడ వెలిసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ఏం చేస్తున్నారంటూ సోషల్ మీడియా వేదిక పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.